హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ నవీన్, యువర్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ A1 లాప్రోస్కోపీ హాస్పిటల్ నుంచి. ఈరోజు మనం చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే యానల్ ప్రాబ్లమ్స్, యానల్ కెనాల్ దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ రోజుల్లోన ఉండే ఫుడ్ హ్యాబిట్స్, మన డైట్, లైఫ్ స్టైల్, వీటన్నిటి వల్ల ఈ యానల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ 1 in every 3rd person తన లైఫ్ స్టైల్లో ఏదో ఒక టైంలో ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్నారు. సో అలాగని అన్ని ప్రాబ్లమ్స్ ఒకటే కాదు, దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ విచ్ కెన్ రిలేటెడ్ టు ది యానల్ కెనాల్. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోగలిగినవి, మనల్ని ఇబ్బంది పెట్టేవి కాన్స్టిపేషన్ రిలేటెడ్గా ఉండేవి. ఏదర్ ఒకటి ఫిషర్, 2 హెమరాయిడ్స్ లేదా ఫిస్చులా. మన ఏరియాలో వాడుక భాషలో యానల్ కెనాల్, మలరంధ్రంకి ఏ ప్రాబ్లం వచ్చినా అన్నిటికీ పైల్స్ అనే ఒక మాట వాడుతూ ఉంటాం. అయితే అన్ని ప్రాబ్లమ్స్ పైల్స్ కాదు. సో ఇందులో ఉన్న ఫిషర్ వేరు, హెమరాయిడ్స్ వేరు, ఫిస్చులా వేరేగా ఉంటాయి. వీటి యొక్క డిఫరెన్షియేషన్ ఎందుకు అవసరం అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ కామన్గా వచ్చే వాటిలోనే ఫస్ట్ మనం తెలుసుకోబోయేది హెమరాయిడ్స్. యాక్చువల్ పైల్స్ అంటే మనం సూచిస్తుంది హెమరాయిడ్స్. ముందుగా అసలు యానల్ కెనాల్ లోపల ఎలాగా ఉంటుంది అనేది మనం కొంచెం తెలుసుకుందాం. యానల్ కెనాల్ ఇది మోషన్ వచ్చే రూట్ అనుకుంటే దీని చుట్టూతర ఒక సర్కిల్ రీజియన్ లా ఒక మజిల్స్ ఉంటాయి, ఒక కండరం ఉంటుంది. ఆ కండరం యాక్చువల్లీ బిగించి ఉంటుంది. దీని పని ఏంటి అంటే మోషన్ యొక్క కంట్రోల్ ఇవ్వడం. సో తెలియకుండా మోషన్ అయిపోదు అండ్ ఈ మజిల్ సరిగ్గా పనిచేస్తుంటాయి. అలాగే ఇక్కడ మరికొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే యానల్ కెనాల్ ఎప్పుడు మాయిస్ట్ లేదా తడిగా ఉండేలాగా చూస్తుంది. అది లేకపోతే కనుక చాలా రఫ్గా మోషన్ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యానల్ గ్లాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యానల్ మస్క్యులేచర్ కూడా ఇంపార్టెంట్. ఈ లోపల ఉండే లేయర్ని మ్యూకోజా అంటాం. ఇందులోనే కొన్నిసార్లు చిన్న చిన్న అల్సర్స్ అవ్వడం లేదా వాచిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం తెలుసుకునే పాయింట్ ఆర్ అందరికన్నా కామన్గా వచ్చేది హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ అంటే మరేదో కాదు, ఇక్కడ ఈ యానల్ కెనాల్ దగ్గర ఉండే వెయిన్స్, ఇక్కడ బాడీలో అన్ని రీజియన్స్కి ఉండేలాగానే ఈ ఏరియాకి కూడాను బ్లడ్ సప్లై ఉంటుంది. ఈ బ్లడ్ సప్లై హార్ట్ నుండి ఇక్కడ తెచ్చేదాన్ని ఆర్టరీస్ అంటాం. ఇక్కడ నుంచి బ్లడ్ని తీసుకొని వెళ్ళేవి వెయిన్స్ అంటాం. కొన్ని కారణాల వల్ల ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవ్వటం వలన, ఈ మజిల్స్లో ఉన్న ప్రెషర్ ఎక్కువ అవ్వటం వలన బ్లడ్ సప్లై హార్ట్ నుంచి వస్తుంది కానీ మళ్ళీ తిరిగి వెళ్ళదు. దానివల్ల ఈ వెయిన్స్ చాలా స్వెల్ అయిపోయి వీటి యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుంది. దీనినే హెమరాయిడ్స్ అంటాం. హెమరాయిడ్స్ అంటే యానల్ కెనాల్ దగ్గర ఉండే వెయిన్స్ యొక్క సైజ్ పెరిగి వాటిని ఉబ్బిపోవటాన్ని హెమరాయిడ్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఇవి చిన్నవిగా ఉంటాయి, కొన్నిసార్లు పెద్దవి అవుతూ ఉంటాయి. సో వాటి యొక్క సైజ్ని బట్టి మనం గ్రేడింగ్ కూడా ఇచ్చుకుంటాం. ఇది చూసుకుంటే కనుక ఇక్కడ వచ్చే ఈ బ్లడ్ వెజల్స్ ఇది నార్మల్ పిక్చర్. కొన్నిసార్లు ఈ మలరంధ్రంకి లోపలనే ఈ బ్లడ్ వెజల్స్ బాగా సైజ్ ఉబ్బిపోయి ఇలా పెరుగుతూ ఉంటాయి. వీటిని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. కొన్నిసార్లు లోపల హెమరాయిడ్స్ ఉండవు, ఇక్కడ బయట ఈ మలరంధ్రంకి బయట ఈ స్కిన్ దగ్గర చిన్న మొలకల్లాగా మనకు తగులుతున్నాయని, చేతికి పిలకల్లాగా తగులుతున్నాయని అనుకుంటాం కదా, వాటిని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అంటాం. యూజువల్గా మనకి ఎక్కువ సార్లు బ్లీడ్ అయ్యేది, ప్రాబ్లం పెట్టేది ఇంటర్నల్ హెమరాయిడ్స్. ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ఆర్ యూజువల్లీ నాన్ డేంజరస్ వెరైటీ. బ్లడ్ వెసల్స్ ఇలాగా ఉబ్బిపోయి ఉన్నప్పుడు ఎప్పుడైనా టైట్ మోషన్ అయినా లేదా కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడు ఆ పైన ఉండే లేయర్ ఊడిపోయి దిస్ కెన్ కాజ్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్. అయితే చాలా సార్లు ఇందులో పెయిన్ ఉండదు. పెయిన్ లేకుండా 1-2 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ పడటం లేదా కొన్నిసార్లు ఒక జెట్ లాగా దారలాగా అలాగా పడుతూ ఉంటుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పైల్స్లో యూజువల్లీ బ్లీడింగ్ అవుతుంది కానీ పెయిన్ చాలా తక్కువ మందిలోన ఇచ్చింగ్ కూడా తెలుస్తుంది. కొంతమందికి కాన్స్టిపేషన్, సో ముందు కాన్స్టిపేషన్ ఉండి చాలా నెలల తర్వాత ఈ బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాం. ఇలాగ ఉంటే కనుక పైల్స్ ఉండవచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఎలాగ కన్ఫర్మ్ చేసుకుంటామంటే లోపల ఒక చిన్న గొట్టం లాంటిది పెడతారు, ప్రాక్టోస్కోపీ అని. ప్రాక్టోస్కోప్ పెట్టి ఆ హెమరాయిడ్స్ ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సైజ్ని బట్టి ఈ హెమరాయిడ్స్ ని గ్రేడ్ 1, 2, 3 or 4 అంటాం. ఎప్పుడైనా ఆ హెమరాయిడ్ బయటకి, మలరంధ్రం బయటకు వస్తుందంటే అది స్టేజ్ 3 అని. ఆ మలరంధ్రం లోపలికి మళ్ళీ అది వెళ్లకుండా బయట మాత్రమే ఉండిపోతే అది స్టేజ్ 4. సో ఈ రెండింటిని ఖచ్చితంగా సర్జరీతోనే
క్లియర్ చేయవలసి ఉంటుంది. స్టేజ్ 4 అయితే అది కొంచెం ప్రమాదకరమైన కండిషన్, కొంచెం పెద్ద పెద్ద సర్జరీలు అవసరం పడతాయి, పెయిన్ ఉంటుంది అనిపించదు. ఎప్పుడైనా పేషెంట్స్ ని కొంచెం ఎర్లీ స్టేజెస్ లోన గ్రేడ్ 2 or 3 లోనే సర్జరీ చేయించుకోవాలి అని మేము సజెస్ట్ చేస్తుంటాం. ఇన్ గ్రేడ్ 4 మల్టిపుల్ టైమ్స్ సర్జరీ పడే అవకాశం ఉంటుంది. సో ఇంటర్నల్ పిక్చర్స్ లోపలికి ప్రాక్టోస్కోప్ కానీ ఎండోస్కోప్ లోను కానీ చూస్తుంటే ఇలాగ అవి బొడుకుల్లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందికి మలరంధ్రం బయట ఇలాగ కనిపించవచ్చు, దిస్ ఈస్ గ్రేడ్ 3, అండ్ సమ్ టైమ్స్ అవి బయటే ఉండిపోతాయి, లోపలికి ప్రెస్ చేసినా కూడా నువ్వు వెళ్ళవు, అలాంటి స్టేజ్ లో ఉంటే గ్రేడ్ 4. సో యూజువల్లీ మనం దీన్ని ఎలా చేస్తాం, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఈ హెమరాయిడ్స్ ఉండేటప్పుడు ఈ మొత్తం ఇంటర్నల్ హెమరాయిడ్స్ ని లేదా ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ ని కట్ చేసి రిమూవ్ చేసేవాళ్ళం. దీనిని ఓపెన్ సర్జరీ లేదా హెమరాయిడెక్టమీ అనేవాళ్ళం. ఈ ఓపెన్ సర్జరీ చేయడం వల్ల ఇంత పెద్ద గాయం ఉంటుంది లోపల. అండ్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం, ఈ మోషన్ కెనాల్ దగ్గర నర్వ్ సప్లై చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఏ మ్యానిపులేషన్ చేసినా, ఏ వూండ్ ఉన్నా అక్కడ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే పురాతన కాలంలోన చేసే ఈ ఓపెన్ సర్జరీస్ తోని పేషెంట్ కి చాలా ఎక్కువ పెయిన్ ఉండేది అండ్ రికవరీ టైం కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. మనకు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ఏరియాకి రెస్ట్ ఇవ్వాలి, కానీ యానల్ కెనాల్ రెస్ట్ ఇవ్వలేని ఆర్గన్. 1-2 రోజులు మనం మోషన్ వెళ్ళకపోతే మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆ సర్జరీ చేసిన ఏరియా నుంచి డైలీ అలాగ స్టూల్స్ వెళ్తూ ఉండడం వల్ల పేషెంట్స్ చాలా సివియర్ పెయిన్ అనుభవించేవారు. అందుకని వీ హ్యావ్ ట్రైడ్ అండ్ వీ హ్యావ్ డెవలప్డ్ సమ్ బెటర్ మెథడ్స్ ఫర్ దిస్ హెమరాయిడ్స్. అవి ఏంటి అంటే స్టేప్లర్ మెథడ్ అనే ఒక ప్రొసీజర్ వచ్చింది. ఇందులో ఈ స్టేప్లర్ మెథడ్ తో ఇంత పెద్ద హెమరాయిడ్స్ ఇలాగ ఉన్నా సరే వాటి యొక్క రక్త సరఫరాని కంప్లీట్ గా బ్లాక్ చేసి ఇలా ఉంచడం వల్ల ఈ ఏరియాని టచ్ చేయకుండా ఉంటాం. దీని వల్ల పెయిన్ అనేది రాదు అండ్ యూజువల్లీ హెమరాయిడ్స్ అన్నిటిని కూడాను స్టేప్లర్ తోని ట్యాకిల్ చేయగలుగుతాం. దిస్ ఈస్ యూజువల్లీ హెల్ప్ఫుల్ ఇన్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 హెమరాయిడ్స్. సో ఇలా చేయటం వల్ల యూజువల్లీ రిజల్ట్స్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటాయి అండ్ పెయిన్లెస్ గా కూడా ఉంటుంది. ఇదే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ టు హెమరాయిడ్స్ ఈజ్ ద లేజర్ సర్జరీ. లేజర్ అనేది ఒక చిన్న పాయింటెడ్ టిప్ తోనే ఉండే ఒక నీడిల్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఈ లేజర్ ఎనర్జీ అప్లై చేయటం వల్ల ఈ హెమరాయిడ్స్ కి, ఇందాక మనం కుషన్స్ లాగా ఉన్నాయి కదా, ఆ కుషన్స్ దగ్గర ఈ లేజర్ ఎనర్జీ అప్లై చేయడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 4 weeks to 6 weeks లో ఆ హెమరాయిడల్ మాస్ అనేది కంప్లీట్ గా ష్రింక్ అయిపోతుంది అండ్ ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. సో ఇందులో చూసినట్టయితే దిస్ ఈస్ ది ఒరిజినల్ లేజర్, ఇది ఆ హెమరాయిడ్స్ యొక్క మాస్. సో ఈ లేజర్ ఎనర్జీని ఈ హెమరాయిడల్ మాస్ కి ఇవ్వటం వలన ఇందులో ఒక చిన్న నిక్ మాత్రమే, ఒక చిన్న కట్ మాత్రమే ఉంటుంది. ఇందులో కట్ చేసి ఇదంతా రిమూవ్ చేయటం కానీ ఇలాంటి ప్రొసీజర్స్ ఏమీ ఉండవు. ఆ చిన్న ఇంజరీ ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ పెయిన్ అండ్ రికవరీ కూడాను చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో రఫ్ గా మనం అర్థం చేసుకోవాల్సింది, హెమరాయిడ్స్ వచ్చేది మన డైటరీ హ్యాబిట్స్ వల్ల అండ్ మోషన్ రిలేటెడ్ హ్యాబిట్స్ వల్ల. దీనికి చిన్న స్టేజెస్ లో లేదా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ తోని ట్రీట్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు కరెంట్లీ లేజర్ మెథడ్ లేదా స్టేప్లర్ మెథడ్ తోని సర్జరీ చేయగలుగుతాం. అండ్ గ్రేడ్ 4 లేదా బాగా పెద్ద పైల్స్ ఉండేటప్పుడు వాళ్ళకి కాంబినేషన్ ప్రొసీజర్స్ చేయవలసి వస్తుంది.